మీరు ఇప్పుడు చూస్తున్నది లంబసింగి నుండి కిందికి వచ్చేటప్పుడు ఇది ఎంట్రన్స్. ఇది వాస్తవానికి మనం ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దుగాల మనం లంబసింగికి ఆ గుట్ట ఉంటుంది కదా, చిన్నది కొండ. ఆ కొండ ఎక్కేటప్పుడు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఇది మొత్తం టోటల్ లంబసింగిలో ఉన్న వ్యూ పాయింట్ చూసి కిందికి వచ్చేటప్పుడు ఇది. సో మన చెక్ పోస్ట్ లాగా చిన్న గట్టు ఉన్నది, అది అక్కడ. దాని నుంచి బయటకు వచ్చినాం. ఆ చెక్ పోస్ట్కి ఆనుకొనే మొత్తం కూడా ఇప్పుడు కనిపించేటి ట్రైబల్స్, అంటే అక్కడున్న గిరిజనులకు సంబంధించిన ఇల్లులు ఇవి. చూడవచ్చు వాళ్ళు టోటల్గా కూడా చుట్టూరు దొరికే కంక బొంగులు అంటారు మన తెలంగాణ భాషలో. ఆ వెదురు బొంగులు అని ఆంధ్రాలో అంటారు. వెదురు బొంగులతోనే ఇల్లులు కట్టుకోవడం జరిగింది. పూర్తిగా కూడా గూన ఇల్లులు. వీళ్ళు మనుషులు ఉండడానికి, అదేవిధంగా ఇక్కడ మేకలు, పశువులు, ఇతర కోళ్ళు ఉండడానికి కూడా వెదురు బొంగులతోనే కట్టుకోవడం జరిగింది. మీరు అక్కడక్కడ సిమెంట్కు సంబంధించిన ఆనవాళ్ళు చూడొచ్చు. చాలా తక్కువ ఉంటుంది సిమెంట్ కూడా ఇక్కడ. టోటల్ కూడా చుట్టూ ప్రహారీలాగా కూడా ఈ వెదురు బొంగులు, కర్రలు, అవిసె కర్రలు, ఈ రకరకాల కర్రలు ఉపయోగిస్తారు. మనం అక్కడ వీళ్ళ డ్రెస్సులు కానీ ఇతర విషయాలు కూడా గమనించవచ్చు. చాలా కూడా వీళ్ళు ఏంటంటే ఇప్పటికి కూడా అంటే బయట సమాజానికి కలిసేలాగా, అంటే మనకి ఇప్పుడు ఏమంటారు సిటీలో ఉండే కల్చర్ అనేది ఇక్కడ అలవాటు కాలేదు ఇంకా. సో వీళ్ళదంతా ఒక ప్రపంచం. ఇప్పుడు మనకు కనిపించేది కాఫీ గింజలు. ఇవి కొత్తగా చూసే వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి ఎట్లా ఉంటాయి అంటే దాదాపు ఒక మక్క గింజ పరిమాణంలో ఉంటాయి, కాకపోతే రౌండ్ ఉంటాయి. సో ఇక్కడ ఈ ఇల్లులన్నీ చూస్తే ఏంటంటే మనం సినిమాలలో చూస్తాం కదా, ఆ ట్రైబల్స్ ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు అని చెప్పేసి. సో సేమ్ అలాగే ఉంటుంది మొత్తం కూడా. ట్రైబల్స్ ఇల్లులు కానీ, ఆ జనాలు కానీ, ఇక్కడ ప్రజలంతా కూడా చాలా అమాయకులు. వాళ్ళ ముఖ్యంగా జీవనాధారం ఏంటంటే కాఫీ గింజలు పండిస్తారు, దాంతోపాటు కొన్ని కూరగాయలు పండిస్తారు. చూడవచ్చు ఇంటి ప్రహారీలాగా చుట్టూరు చీరలు కట్టుకోవడం జరిగింది వీళ్ళు. సో ఇట్లా రకరకాల వాటితోనే వీళ్ళ ఇల్లులు నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ అటు అవతల వైపు చూస్తూ ఉంటే మాకు కొంత సిమెంట్ గోడలాగా కట్టుకున్నారు. సో ఇక్కడ సిమెంట్ ఉపయోగించకుండా కూడా చాలా తక్కువ ఉపయోగిస్తారు. మొత్తం కూడా మట్టితోనే కట్టారు. ఇక్కడ కనిపించే చేరు, అది చేరు కూడా ఎట్లా చేసారు అనేది మీకు గమనించవచ్చు. 2 చెక్క ముద్దలు పెట్టి దానికి ఒకటి చెక్క కట్టడం జరిగింది. సో ఇక్కడ కనిపించేది మీకు రైట్ సైడ్లో వీళ్ళు ఇక్కడ అంటే గిన్నెలు తోముకునే పక్కన ఒకటి 2 అంతస్తులాగా ఒకటి చిన్నది షెడ్డు, రేకులు, అంటే రేకులు కాకుండా మామూలు కర్రలతో కట్టారు. దాంట్లో పైన మేకలు ఉంటే కింద కోళ్ళు పెంచుతారు వీళ్ళు. ఇదంతా కూడా వాళ్ళ జీవన విధానం ఎట్లుంటుంది చాలామంది కొత్త వాళ్ళకు తెలియదు. అంటే ఇప్పుడున్న జనరేషన్కు ట్రైబల్స్ ఎట్లుంటారు, వాళ్ళ జీవన విధానం ఏంటి అనేది. సో ఇక్కడ పశువులు కూడా ఉంటాయి, కాకపోతే పశువులు అన్నీ కూడా నాటు పశువులు. కొంతమంది అక్కడ అధికారులు వాటికి కొంత వ్యాక్సిన్ వేయడం కానీ, వాటిని సంరక్షించే విధానంలో కొంత గైడెన్స్ ఇప్పుడు ఇస్తున్నారు. అంతకుముందు ఇట్లాంటిది ఏం లేదు. అంత ట్రైబల్స్ ఉండే ఇల్లు. సో మీకు చూపిద్దామని మొత్తం కాఫీ ఆరబెట్టారు. సో చూద్దాం ఫ్రంట్ వీడియో. సో ఇక్కడ మీరు చూస్తున్న కాఫీ గింజలు, వాటిని ఏ పక్షులు లేదా ఇతర జంతువులు తినకుండా చుట్టూరు కూడా ఫెన్సింగ్ కట్టారు. సో ఇప్పటిదాకా మీరు చూసారు అంటే వీళ్ళ జీవన విధానం ఏంటి, వీళ్ళు ఉండే ఇల్లులు ఏంటి, వీళ్ళ వస్త్రధారణ ఎట్లా ఉంటుంది అనేది. సో ట్రైబల్స్ అంతా కూడా చాలా నిజం చెప్పాలంటే దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. ఇక్కడ పిల్లలకు చదువు లేదు, పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఎలాంటి వైద్య సౌకర్యాలు అనేటివి ఇక్కడ లేవు. వీళ్ళు ఒక కొండ ప్రాంతంలో చాలా ఎత్తుపైన దాదాపు ఒక 5 కిలోమీటర్ల పైన ఈ లంబసింగి అనే ఒక కొండ పైన నివసిస్తున్నారు. వీళ్ళకు స్థానిక ప్రభుత్వాలు కానీ స్థానిక నాయకులు కానీ చొరవ తీసుకొని వీళ్ళకు విద్య సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా బయట సమాజంలో జనాలు ఎట్లుంటారు అనేది కూడా వీళ్ళకు అవగాహన తీసుకురావాలి. వీళ్ళకి ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే ఈ కొండ దిగేలోపే దాదాపు వాళ్ళకు చాలా పరిస్థితి విషమంగా మారే పరిస్థితి ఉన్నది అక్కడ చూసినప్పుడు. సో మాకు చూసిన వాళ్ళకి ఇంత చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే బయట సమాజంతో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఒకే ఒక్కటి ఏంటంటే వాళ్ళు సొంతగా కూరగాయలు పండించుకొని ఆర్గానిక్, అంటే వాళ్ళకు మందులు వేయడం కూడా తెలియదు. సో మంచి ఆహారం మాత్రం తింటున్నారు. ప్రస్తుతం మనం
లంబసింగిలో గల కాఫీ తోటలో ఉన్నాము. ఈ టోటల్ అడవి మొత్తం ఆల్మోస్ట్ 70% భాగం మొత్తం కాఫీ తోటలో ఉన్నాయి. అందులో ఈ లంబసింగ్ అనేది కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందినది. ఇప్పుడు ఈ ట్రైబల్స్ కూడా వీటి మీద జీవనాధారం కొనసాగిస్తున్నారు. వీటికి వచ్చి టీ అసలు టీ అనేది దొరికిన తెలియదు, కంప్లీట్గా కాఫీ దొరుకుతుంది. ఈ కాఫీ చాలా పెద్దగా ఉన్నాయి. అది ఇవన్నీ తెలియదట. తెలిసిన కాఫీ ఎలా ఉంటుంది మనకి ఏంటంటే ఇవి ప్రయత్నం చేశాం కానీ అసలు ఇంతవరకు ఎక్కడ కనబడలేదు. సో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీళ్ళు అభివృద్ధిలోకి రావడానికి కృషి చేయాలని మన వీడియో ముఖంగా కోరుకుంటున్నాం. ఓకే అండి, ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలా చేస్తాం మేము. మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలామంది కూడా చూస్తున్నారు మన వీడియోను, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ట్రైబల్స్ చూశారు కదా, వంట చెరుకు కోసం నెత్తిపైన అంత పెద్ద బరువును పెట్టుకుని వస్తున్నారు. ఓకే అండి, మొత్తానికైతే ట్రైబల్ జీవన విధానం ఇది. మన వీడియోను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.